ఓకే బొలిశెట్టి గారు ఒక్క నిమిషం. అయితే వైసీపీ రియాక్ట్ అవుతుంది ఈ విషయంలో. కాసు మహేష్ గారు, మీ మార్గం సుగమం అయిపోయిందని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి మీరు పెద్దగా మాట్లాడాల్సిందే లేదనుకుంటా, అందుకే మిమ్మల్ని మాట్లాడేసట్లా. ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నారు అంటే సత్యనారాయణ గారు పాత్ర లేదనుకుంటే ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పేస్తున్నారు మీ తరపున కూడా. అంటే సత్యనారాయణ గారు ఏమన్నారంటే వైసీపీ ఎందుకు బాధపడుతుంది, జనసేనకి 24 సీట్లు వస్తే అంటే మాకేం బాధ లేదండి, మాకెందుకు ఉంటుంది బాధ. మా నాయకులు ఏంటంటే వాళ్ళకి సూచనలు ఇచ్చారంతే. 4 ఇప్పుడు ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు అంతేకాని ఇప్పుడు సత్యనారాయణ గారే అంటున్నారు మాకు బాధగా ఉంది జనసైనికులు బొలిశెట్టి గారు అంటున్నటువంటి మాట మీరు ఆనందపడాలి కదా, బాధపడుతున్నారు ఎందుకు అని. వాస్తవానికి ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ అయితే వాస్తవానికి ఈ రకమైన వాతావరణం క్రియేట్ అయితే బొలిశెట్టి గారు చెప్తున్న ప్రకారం మీరు ఆనందపడాలి కదా. జనసేన పార్టీ పరిమితం అయిపోతుంది, ఆ పార్టీ నెంబర్ తగ్గిపోయింది, ఆనందపడాలి కదా అన్నది మాట. ఒకటి మురళి గారు, మేము ఫస్ట్ నుంచి వెరీ క్లియర్గా ఉన్నాం. మా ఓట్ షేర్ 51% నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 87% 87% ఇళ్లకి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేస్తున్నాడో మా ఓట్ షేర్ 51 to 54, 55 పెరుగుతుంది. వాళ్ళు 24 సీట్లు ఇచ్చుకున్నా, 40 సీట్లు ఇచ్చుకున్నా, 60 సీట్లు ఇచ్చుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి వచ్చినా, లేదా చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టుకొచ్చుకున్నా మాకేం పెద్ద తేడా రావట్లా. ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఆ 44, 45లోనే కదా, బ్యాలెన్స్ సీట్లే వాళ్ళందరూ పంచుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, రిటర్న్ గిఫ్ట్గా కాంగ్రెస్ ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్హోలీ అలయన్స్ ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదీ కూడా. ఇప్పుడు అలయన్స్ అనేది ఒక నిబద్ధత, ఒక పద్ధతిగా రాష్ట్రానికి మేలు చేయడానికి అలయన్స్ అయితే పర్లా. జగన్మోహన్ రెడ్డి గారు మాకు శత్రువు, మాకు ప్రత్యర్థి. జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి మేము అందరం కలిసిపోతాం, కలవండి, మంచిదే. మేము మంచి చేస్తున్నాం, ప్రజలకి చేరువయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నెక్కడో చూశాను, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారంట. చదువుకునే పిల్లలకి అమ్మఒడి ఇస్తే అన్యాయం చేసినట్ట, రైతులకు రైతు భరోసా ఇస్తే అన్యాయం చేసినట్ట, ఆరోగ్యశ్రీ 10 లక్షల నుంచి 25 పథకాల గురించి మాట్లాడితే మళ్ళీ ఒక సెపరేట్ చర్చ పెట్టుకుందాం మహేష్ గారు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడదాం. మీకు ఒక లెక్క కాదు, ఇందాక ఒక్క నిమిషం మహేష్ గారు, లెక్కల గురించి పథకాలు కార్యక్రమాలు గడిచిన 4 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయలేదు అన్న విషయం మాట్లాడితే అదో సెపరేట్ చర్చ పెట్టుకుందాం. కానీ ఇప్పుడు రాజకీయ చర్చ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు మహేష్ గారు అడుగుతున్న ప్రశ్న, భారతీయ జనతా పార్టీ డైలమాలో ఉంది సార్, మాకు క్లారిటీ ఉంది అది ఇదని చెప్తే రఘురామ్ గారు చెప్తే చెప్పొచ్చాము. కానీ ఈ క్షణానికి భారతీయ జనతా పార్టీది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ పార్టీ 3 పార్టీలు కలిసిన కూటమిలో ఈ 2 పార్టీలు కలిసి మూడో పార్టీగా అందులో కలుస్తుందా ఇండిపెండెంట్ గా ఉంటే మీకు లాభమా నష్టమా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. చెప్పండి. అంటే ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలి. సత్యనారాయణ గారు అంటారు మాకు మినిమం 40-50 సీట్స్ టీడీపీ ఇస్తేనే క్యాడరు ఉత్సాహంగా ఉంటుందని. పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఎక్కడో స్టేట్మెంట్ చూశాను, మేము ఆల్రెడీ 40 సీట్స్ పోటీ చేస్తున్నాం కదా, 24 సీట్స్ ప్లస్ 3 పార్లమెంట్ ఇంటూ 21 45 కదా. అది ఎక్కడ లెక్క అసలు ఎవరికి అర్థమే కావట్లేదండి. ఎందుకంటే ఆ రకంగా చూస్తే వైఎస్ఆర్సీపీ 350 సీట్లు పోటీ చేసినట్టు ఆంధ్ర రాష్ట్రంలో, 25 పార్లమెంట్ ఇంటూ 7 175 ఎమ్మెల్యేలు. మరి దీనికి క్లారిటీ ఏంటండి? ఉన్నవే పాతిక కదా, ఎట్లా కండక్ట్ చేస్తారు? మీ ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అన్నారు, అదే కదా అర్థం కాని లెక్క అంటున్నాను. 24 సీట్లు టీడీపీ ఇచ్చింది, 3 పార్లమెంట్ పోటీ చేస్తున్నాం, 3 పార్లమెంట్కి ఒక్కొక్కటికి దానికి 7 అసెంబ్లీలు ఉంటాయి. ఆ 21 + 24 అది ఆ లెక్క అసలు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు భూప్రపంచంలో. మరి ఇదేందో అర్థం కాలేదు మాకు. బట్ ఎనీవే అది వాళ్ళ అంతర్గత విషయం. సత్యనారాయణ గారు అన్నట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బనాయి, జనసేన నాయకులు ఫీల్ అవుతున్నారు ఏంటి తక్కువ సీట్లు ఇవ్వటం. అయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే శిరోద్ధార్యం అంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. దాని గురించి మేము కమెంట్ చేసేది ఏముంటుంది? అంటే ఈ పొత్తు పొసగదు అన్నది మీకున్న నమ్మకమా మహేష్ గారు? ఆల్రెడీ జనసేన నాయకులు అంటున్నారు కాబట్టి, జనసేన కార్యకర్తలోనే అభిప్రాయం ఉంది కాబట్టి ఈ పొత్తు దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని మీరు కూడా నమ్ముతున్నారా? కాదు మురళి గారు, పొసికిందే అనుకుందాం. when we are comfortable with 53-54% vote share, 2% nota disna 56, 44 BJP 2%, జనసేన పోయినసారి వచ్చిన 7%,
టీడీపీ ఓట్ చేయరు, కాంగ్రెస్ ఓట్ చేయరు, కమ్యూనిస్టు, ప్రజాశాంతి పార్టీ కలిస్తే మాకేంటంటున్నా. వెన్ వీ సింగిల్ హ్యాండెడ్లీ వెన్ వీఆర్ విన్నింగ్ ద ఎలక్షన్ కలవకపోయినా పర్లేదు. వాళ్ళు ఏం పోయినా మీకు ఏం పెద్ద ఇబ్బంది లేదు అంటారు. ఒక నిమిషం అయితే